హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చాయి, అలాగే ఎన్ని చంద్రగ్రహణాలు వచ్చాయి, అవి ఏ తేదీలలో వచ్చాయి, ఇంతకు వీటి ప్రభావం మన భారతదేశంలో ఉంటుందా లేదా అనేది తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాము. ఈ సంవత్సరం మనకి 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడబోతున్నాయండి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు సూర్యకాంతి భూమికి చేరదు. దీని ఫలితంగా మనకి సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అదే సమయంలో చంద్రుడికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. దానివల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటామండి. ఈ గ్రహణాలకి మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యతనిస్తారండి. ఈ గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ సమయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారండి. మరి ఎప్పుడు వచ్చాయి, ఏ తేదీన వచ్చాయి, వీటి ప్రభావం మన మీద ఉందా లేదా అనేది తెలుసుకుందాము. ముందుగా అయితే తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది అంటే, మొదటి సూర్యగ్రహణం శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం తిథి బహుళ అమావాస్య సోమవారం 8 ఏప్రిల్ 2024 రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏర్పడనుందండి. గ్రహణ ప్రారంభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:45 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగింపు సమయం వచ్చేసి రాత్రి 8:56 ఉందండి. ఈ మొట్టమొదటి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి సూతకం కూడా వర్తించదండి. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఇక రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది అంటే, శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం అమావాస్య బుధవారం 2 అక్టోబర్ 2024 అండి. వార్షిక సూర్యగ్రహణం అయితే ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రారంభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:40 ప్రారంభమై గ్రహణ ముగింపు సమయం వచ్చేసి సాయంత్రం 9:49 ముగుస్తుందండి. ఈ గ్రహణం కూడా మనకు భారతదేశంలో కనిపించదండి కాబట్టి ఎలాంటి సూతకం కూడా మనకు వర్తించదు. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణానికి కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం తిథి పూర్ణిమ సోమవారం అండి. 25 మార్చి 2024 సోమవారం పెనుబ్రల్ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుందండి. గ్రహణ ప్రారంభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:50 ప్రారంభమై గ్రహణ ముగింపు సమయం వచ్చేసి ఉదయం 9:31 ముగుస్తుందండి. ఇక ఈ గ్రహణ ప్రభావం కూడా మన భారతదేశంలో లేదండి. ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి సూతకము వర్తించదు. దీనికి కూడా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక 2024లో రెండవ చంద్రగ్రహణం అండి. ఎప్పుడు ఏర్పడనుందో తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం తిథి పూర్ణిమ బుధవారం 18 సెప్టెంబర్ 2024 ఈ రోజున కూడా మనకు పాక్షిక చంద్రగ్రహణం అయితే ఏర్పడనుందండి. ఈ గ్రహణం ప్రారంభ సమయం వచ్చేసి రాత్రి 12:40 ప్రారంభమై గ్రహణ ముగింపు తెల్లవారుజామున 3:16 ముగుస్తుంది. ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదండి కాబట్టి మనకు ఎలాంటి సూతకం కూడా ఉండదు.
మొత్తం ఈ 2024లో 4 గ్రహణాలు అయితే ఏర్పడుతున్నాయండి. 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు. వీటి ప్రభావం మన భారతదేశంలో ఉండదు కాబట్టి మనకు ఎలాంటి సూతకము వర్తించదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఏ గ్రహాలకి కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.